గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితమైపోయి పాఠశాలలకు వెళ్ళలేక పోతున్నటువంటి విద్యార్థులకు ఇంటికే తరగతులను సిలబస్ను అందుబాటులోకి తీసుకువస్తున్నటువంటి కేవీఎస్ గురు ఛానల్ వారి బయాలజీ క్లాస్కి తిరిగి స్వాగతం. ఇంతకుముందు సెషన్లో మనం రక్తనాళాలు, వాటి యొక్క నిర్మాణము, అసలు ఎన్ని రకాలైనటువంటి రక్తనాళాలు ఉన్నాయి, వాటి పనులేంటి, వాటి మధ్య తేడాలేంటి, we discussed about the types of blood vessels in human beings, structure of blood vessels, function and also their differences. In the fourth session of the lesson transportation, the circulatory system, we are going to discuss about cardiac cycle and blood pressure. What is the term cardiac means? The term cardiac means heart. The study cardiology means the study that deals with the heart and its disorders commonly occurs in human beings. And a cardiologist, he is the specialist who deals with the heart disorders. So cardiac అనేటటువంటి పదము వినగానే మనకు గుర్తు రావాల్సినది హృదయము అనేటటువంటి విషయానికి సంబంధించినటువంటి పదం ఇది కార్డియాక్. తెలుగులో హృదయ స్పందనము అని అంటారు. వాట్ ఈజ్ కార్డియాక్ సైకిల్? We know that heart is the pumping organ in blood circulatory system. It pumps the blood all over the body and each and every organ in our body. మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవానికి శరీరం అంతా కూడా ప్రవహించే విధంగా రక్తాన్ని పంపు చేస్తుంది ఈ హృదయము అనేటటువంటి అవయవము కదా. సో టు పంప్ ద బ్లడ్ ఆల్ ఓవర్ ద బాడీ, ఇట్ టేక్స్ సమ్ మూమెంట్స్. ద హార్ట్ టేక్స్ సమ్ మూమెంట్స్. దోస్ cyclic movements are called cardiac cycle. When coming to the definition of cardiac cycle, the cyclic process of one contraction and one relaxation of atria and ventricles is called a cardiac cycle. The contraction means systole, relaxation means diastole. Contraction ante systole, relaxation anaga diastole. సంకోచము, సడలిక. సో ఒక సంకోచము మరియు ఒక సడలిక ఆఫ్ బోత్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్, కర్ణికలు మరియు జఠరికల యొక్క ఒక సంకోచము మరియు ఒక సడలికల తో కూడినటువంటి వలయాన్ని మనము ఒక హృదయ స్పందనము అని అంటాం. ద కార్డియాక్ సైకిల్ ఇట్ ఇంక్లూడ్స్ విత్ 4 స్టేజెస్. 4 దశలను కార్డియాక్ సైకిల్ అనేటటువంటిది కలిగి ఉన్నది. Now we are moving on to the stages of the cardiac cycle. హృదయ స్పందనంలోని దశలకు మనం ఇప్పుడు వెళ్తున్నాం. హార్ట్ బిఫోర్ గోయింగ్ టు ద cardiac cycle stages, we first imagine that heart is in relaxed states. సో ఈ రిలాక్స్డ్ స్టేట్లో హార్ట్ ఉండదు నిజానికి, కానీ మనం ఇక్కడ ఇమాజిన్ చేస్తున్నాం బిఫోర్ వీఆర్ గెటింగ్ నో అబౌట్ ద 4 స్టేజెస్ ఆఫ్ ది కార్డియాక్ సైకిల్. సో హృదయములో ఉండేటటువంటి 4 గదులు కూడా రిలాక్స్డ్ స్టేజ్లో అంటే సడలినటువంటి స్థితిలో ఉన్నాయి అని మనం అనుకున్నట్లయితే ఆ సమయంలో మొట్టమొదటిగా సిరల నుండి
ఏట్రియాలోనికి అంటే కర్ణికలలోనికి రక్తము ప్రవహించి వస్తుంది. బ్లడ్ ఎంటర్స్ ఫ్రమ్ వెయిన్స్ టు ఏట్రియా. సో ఫ్రమ్ superior and inferior vena cava to the atria, and from pulmonary veins to the left atria blood enters. So from the veins, as the blood flows from veins to the atria get filled with the blood. 70 to 80% of the volume of the atria get filled with the blood. Now the first stage of the cardiac cycle that takes place, what is that? Atrial systole. మొట్టమొదటి దశ వచ్చేసి కర్ణికల సంకోచము. కర్ణికలు రెండు ముడుచుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. కర్ణికలు రెండు ముడుచుకున్నప్పుడు లోపల ఉండేటటువంటి పీడనం పెరుగుతుంది. When the volume inside the atria reduces, the pressure increases. Hence, the blood from higher pressure area to lower pressure area, that is ventricles, blood flows. By opening the walls between atria and ventricles. So, atria ki ventricles ki మధ్య నుండేటటువంటి కవాటాలను తెరుచుకునేట్లుగా చేసి రక్తము జఠరికల్లోనికి వస్తుంది. కర్ణికల నుండి జఠరికల్లోనికి ప్రవహించి వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది కార్డియాక్ సైకిల్. కర్ణికల సంకోచం. కర్ణికలు ఎప్పుడైతే సంకోచించాయో లోపల పీడనము పెరిగి మరి కర్ణికలకు జఠరికలకు మధ్య ఉండేటటువంటి వాల్స్ కవాటాలు తెరుచుకోబడి రక్తము కర్ణికల నుండి జఠరికల్లోనికి వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది కార్డియాక్ సైకిల్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ స్టేజ్, దట్ ఈస్ వెంట్రికులర్ సిస్టోల్. జఠరికల యొక్క సంకోచము. ఈ జఠరికలు రెండు కూడా సంకోచించడం జరుగుతుంది సెకండ్ స్టేజ్లో. మొదటి స్టేజ్లో ఏట్రియా రెండు సంకోచించాయి, ఇప్పుడు జఠరికలు సంకోచించడం జరుగుతుంది. While ventricles undergo systole, they get contraction. Walls between the ventricles and arteries get opened. సో కవాటాలు ఏవైతే జఠరికలకు ధమనులకు మధ్యలో ఉన్నాయో అవి తెరుచుకోబడతాయి. తెరుచుకోబడి బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ వెంట్రికల్స్ టు ద ఆర్టరీస్. ఈ పల్మనరీ ఆర్టరీలోనికి కుడి జఠరిక నుండి మరి మహాధమనిలోనికి ఎడమ జఠరిక నుండి రక్తము వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇదే సమయానికి ఏట్రియల్ డయాస్టోల్ టేక్స్ ప్లేస్. రెండు కర్ణికలు కూడా మామూలు స్థితికి అంటే సడలినటువంటి స్థితికి రావడం జరుగుతుంది. ఈ రెండు కూడా అంటే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ రెండు కూడా ఇమీడియట్గా జరిగేటటువంటి స్టేజెస్, వెంటనే ఒకేసారి జరిగేటటువంటి స్టేజెస్. ఇన్ ఏట్రియల్ డయాస్టోల్ బోత్ ద ఏట్రియా get relaxation. సో సడలినటువంటి స్థితిలోనికి వస్తాయి. అలా సడలినటువంటి స్థితిలోకి అవి వచ్చినప్పుడు వాల్స్ బిట్వీన్ వెంట్రికల్స్ అండ్ ఆర్టరీస్ క్లోజ్డ్. మరి సడలినటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు జఠరికల నుండి రక్తము there is a possibility of entry of blood from ventricles to atria. So backward flow maybe takes place. అంటే జఠరికల్లో నుండి తిరిగి కర్ణికల్లోకి రక్తం వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాల్స్ బిట్వీన్ ద వెంట్రికల్స్ అండ్ ఆర్టరీస్ గెట్ క్లోజ్డ్ బై ప్రొడ్యూసింగ్ ఎ సౌండ్ దట్ ఈస్ లవ్. సో జఠరికల నుండి రక్తం వెనుకకు అంటే కర్ణికల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం కర్ణికలు జఠరికలకు మధ్య ఉండేటటువంటి కవాటాలు మూసుకుపోతాయి. అలా మూసుకుపోయినప్పుడు లబ్ అనేటటువంటి శబ్దము ఉత్పత్తి అవుతుంది.
Now atria get blood from the veins. మరలా సిరల గుండా రక్తము ఏట్రియాలోనికి వస్తుంది, కర్ణికల్లోనికి ప్రవహించి వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద fourth stage of the cardiac cycle, that is ventricular diastole. జఠరికల యొక్క సడలిక. ఇప్పటి వరకు జఠరికలు సంకోచ స్థితిలో ఉన్నాయి, ఇప్పుడు సడలుతాయి. సడలినప్పుడు ఏం జరుగుతుంది? మేబీ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఆర్టరీస్ టు ద వెంట్రికల్స్. మరి ధమనుల గుండా రక్తము, ధమనులలోని రక్తము వెనుకకు వచ్చే ప్రమాదం ఉంది జఠరికలలోనికి. సో టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఆర్టరీస్ టు వెంట్రికల్స్, the walls between ventricles and arteries get closed. ఇప్పుడు దాకా ఈ రెండు కర్ణికలకు జఠరికలకు మధ్య ఉండేటటువంటి కవాటాలు మూసుకొని ఉన్నాయి బై ప్రొడ్యూసింగ్ సౌండ్ లవ్. ఇప్పుడు జఠరికలకు ధమనులకు మధ్య ఉండేటటువంటి కవాటాలు మూసుకుంటాయి. ఇప్పుడు డబ్ అనేటటువంటి రెండవ శబ్దము వస్తుంది. ఈ సమయంలో వెంట్రికల్స్ నౌ గెట్ రెడీ టు రిసీవ్ బ్లడ్ ఫ్రమ్ ఏట్రియా. మరి ఎప్పుడైతే రెండు జఠరికలు మామూలు స్థితికి, సడలైనటువంటి స్థితికి వచ్చాయో, తిరిగి ఏట్రియా నుండి అంటే కర్ణికల నుండి రక్తాన్ని సేకరించడానికి అవి సిద్ధంగా ఉంటాయి. అగైన్ ద ఫస్ట్ స్టేజ్, in the cyclic process, the second cycle starts. Second cardiac cycle starts with atrial systole. మరలా ఈ 4 దశలు పూర్తయిన వెంటనే మరలా కర్ణికల సంకోచంతో మరొక హృదయ స్పందనం అనేటటువంటిది ప్రారంభము అవుతుంది. If we place our hand on our chest cavity or thoracic cavity at the location of the heart, we may feel the sound lub and dub. మనము మన ఛాతీ కుహరం పైన లేదా ఉర కుహరం పైన చేతిని కానీ మన చెవిని కానీ ఉంచినట్లయితే మనము లబ్ డబ్ అనేటటువంటి శబ్దాల్ని వింటాం. ఎప్పుడు ఉత్పత్తి అవుతున్నాయి లబ్ డబ్ అనేటటువంటి శబ్దాలు అని కనుక మనము చూసినట్లయితే, ఒకటి ఇన్ ఏట్రియల్ డయాస్టోల్, మూడవ దశ. కర్ణికల సంకోచం జరిగినప్పుడు కర్ణికలకు జఠరికలకు మధ్య నుండేటటువంటి కవాటాలు మూసుకోవడం వల్ల ఒక శబ్దము. మరియు ఇన్ ద ఫోర్త్ స్టేజ్, దట్ ఈస్ ద వెంట్రికులర్ డయాస్టోల్, when the walls between arteries and ventricles closed, ధమనులకు జఠరికలకు మధ్య నుండేటటువంటి కవాటాలు మూసుకున్నప్పుడు ఒక శబ్దము రావడం అనేది జరుగుతుంది. సో కర్ణికలు ఎప్పుడు మూసుకుంటే అప్పుడు గుండె కదలికలో సమయంలో శబ్దం రావడం అనేది జరుగుతుంది అనేది మనకు అర్థమైంది. సో ఇఫ్ వి కంక్లూడ్ ద కార్డియాక్ సైకిల్, cardiac cycle contains 4 stages. Number 1, atrial systole. Number 2, ventricular systole. Number 3, atrial diastole. Number 4, ventricular diastole. In atrial systole, both the atria get contracted and allow the blood to flow into the ventricles. In this stage, walls between atria and ventricles get opened. In the second stage, ventricular systole, both the ventricles get contracted to allow the blood from ventricles to arteries by opening the walls between arteries and ventricles. In the third stage of atrial diastole, that immediately takes place with the ventricular systole, both the atria get relaxed to take the blood from veins, and in the same time the walls between atria and ventricles get closed by producing a sound lub. In the fourth stage, ventricular diastole, both the ventricles get relaxed and get ready for the entry of the blood from atria
In the same time, the walls between the arteries and ventricles get closed to prevent the blood flow from arteries to ventricles. So, ఈ 4 దశలు ఒకదాని వెంట ఒకటి సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో క్లిప్ని చూద్దాం. అది చూడటం ద్వారా మనకు హృదయ స్పందనం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. Here we can see the movement of the heart, the cardiac cycle. We can see clearly the atrial movement, the atrial contraction and ventricular contractions, ventricular systole. మరి కర్ణికల సంకోచము, జఠరికల సంకోచం మనకి క్లియర్గా తెలుస్తోంది, మరియు రిలాక్సేషన్ కూడా తెలుస్తోంది. కర్ణికలు సంకోచించినప్పుడు రక్తము జఠరికల్లోకి వచ్చే విధంగా కవాటాలు తెరుచుకోవడం, మరియు జఠరికలు 2 సంకోచించినప్పుడు దమనులకు జఠరికలకు మధ్య ఉండేటటువంటి కవాటాలు తెరుచుకోవటం, మళ్ళీ క్లోజ్ అవ్వటం, ఇదంతా కూడా క్లియర్గా మనకి ఇక్కడ ఈ క్లిప్లో మనకి తెలుస్తుంది. ఓకే, హోప్ దట్ యూ గాట్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ conduction of cardiac cycle. So, why the cardiac cycle takes place? ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా to enable the passage of blood throughout the body, cardiac cycle takes place. By undergoing cardiac cycle, the ventricles of the heart, they apply some pressure on the arteries to push the blood inside the arteries. దమనుల మీద జఠరికలు కొంత పీడనాన్ని కలగచేసి రక్తాన్ని దమనులలోనికి నెడుతున్నాయి. ఆ నెట్టుతున్నటువంటి కారణంగా దేర్ అప్లైస్ సమ్ ప్రెషర్ ఇన్ ద arteries. The pressure that is applied in the arteries by heart or by ventricles is called blood pressure. మనము నార్మల్ పరిభాషలో రక్త పీడనము, రక్తపోటు అని పిలుస్తూ ఉంటాం. ఆ రక్తపోటు అనేది ఎందుకు చోటు చేసుకుంటుంది? దమనులు కొంత పీడనాన్ని కలగజేసి రక్తాన్ని దమనులలోనికి నెట్టుతున్న కారణం చేత. అయితే ఈ బ్లడ్ ప్రెషర్, ఈ రక్తపోటు అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ సిమిలర్ ఇన్ టైమ్ ఇంటర్వెల్స్. అన్ని సమయాలలోనూ ఒకే విధంగా ఈ రక్తపీడనం అనేది ఉండదు. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, సమయానుకూలంగా అది మారుతూ ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ డయాస్టోల్ ద ప్రెషర్ అప్లైడ్ ఆన్ ద ఆర్టరీస్ విల్ బి లెస్. At the time of systole, the pressure that is applied on the arteries will be more. అర్థమవుతుంది కదా? సిస్టోల్ సమయంలో, జఠరికల యొక్క సిస్టోల్ సమయంలో దమనుల మీద అప్లై చేయబడేటటువంటి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, మరియు డయాస్టోల్ సమయంలో దమనుల మీద అప్లై చేయబడేటటువంటి ప్రెషర్ తక్కువగా ఉంటుంది. సో ద ప్రెషర్, కాబట్టి బ్లడ్ ప్రెషర్ని కొలవాలి అంటే మనము వీ హ్యావ్ టు టేక్ ఇంటూ కన్సిడరేషన్ బోత్ ద సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్. అంటే కర్ణికల యొక్క సంకోచము, సడలికలు రెండు స్థితులలోని రక్తపీడనాన్ని మనము పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్, రక్తపీడనాన్ని కొలవటం కోసం. సో ఈ 2 రకాలైనటువంటి పీడనాలు ఏంటి? నెంబర్ 1, ద ప్రెషర్ దట్ ఈస్ అప్లైడ్ బై వెంట్రికల్స్ ఆన్ ఆర్టరీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్ ఈజ్ కాల్డ్ సిస్టోలిక్ ప్రెషర్. జఠరికల ద్వారా మరి దమనుల పైన అప్లై చేయబడేటటువంటి రక్తపీడనము సంకోచ సమయంలో దీనిని సిస్టోలిక్ పీడనము అని అంటారు.
దీనిని కనుక కొలిసినట్లయితే నార్మల్గా ఇది 120 mm ఆఫ్ మెర్క్యూరిక్ లెవెల్ ఉంటుంది. ఇట్ మెజర్స్ అబౌట్ 120 mm ఆఫ్ మెర్క్యూరిక్ లెవెల్. 120 మిల్లీమీటర్ల పాదరస ఎత్తుతో దీన్ని మనం కొలుస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద డయాస్టోలిక్ ప్రెషర్. రెండవది డయాస్టోలిక్ ప్రెషర్. డయాస్టోలిక్ పీడనం. The pressure that remains on arteries at the time of ventricular diastole is called diastolic pressure. జఠరికలు సడలినప్పుడు మరి ధమనుల పైన అప్లై చేయబడేటటువంటి పీడనాన్ని డయాస్టోలిక్ పీడనము అంటారు. దీనిని కనుక కొలిసినట్లయితే నార్మల్గా ఇది 80 మిల్లీమీటర్ల పాదరస మట్టం ఎత్తుని కలిగి ఉంటుంది. The blood pressure on arteries is measured in two states, systolic and diastolic. It measures generally 120/80 in a healthy person. కాబట్టి రక్తపీడనాన్ని అంచనా వేయడం కోసం మరి సంకోచము సడలిక రెండు స్థితులలోని రక్తపీడనాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ పీడనాలను పరిగణలోనికి తీసుకుంటారు. ఇది 120/80 ఉంటుంది. వాట్ ఈస్ meant by 120/80? 120 is systolic pressure while 80 is the diastolic pressure of blood pressure. హెల్దీగా ఉన్న పర్సన్లో ఈ విధంగా రక్తపోటు ఉండడం జరుగుతుంది. 120 సిస్టోలిక్ పీడనాన్ని సూచిస్తుంది, 80 డయాస్టోలిక్ పీడనాన్ని సూచిస్తుంది. ఈ రక్తపీడనాన్ని కొలవటం కోసం స్పిగ్మో మానోమీటర్ అనేటటువంటి పరికరాన్ని ఉపయోగిస్తాం. టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్ we use the apparatus called sphygmomanometer. How to use sphygmomanometer? ఇప్పుడు మనం ఏ విధంగా స్పిగ్మోమానోమీటర్ని రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగించాలి అనేది చూడబోతున్నాం. We know that doctors they use స్పిగ్మోమానోమీటర్. మనందరం కూడా బీపీ మిషన్ని డాక్టర్ల దగ్గర చూసుంటాం. వారు దాని సహాయంతో బీపీని కొలత వేస్తూ ఉంటారు కదా. సో స్పిగ్మోమానోమీటర్ యొక్క యూసేజ్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. హియర్ ఏ డాక్టర్ యూజెస్ స్పిగ్మోమానోమీటర్ టు మెజర్ ద బీపీ ఆఫ్ ఏ పేషెంట్. The sphygmomanometer, it contains a wrap band, some pipes with ending a rubber bulb and a scale of mercury level that measures the blood pressure. And the doctor also uses his stethoscope to listen to the sounds appeared while measuring the blood pressure. ఇక్కడ మనం చూసినట్లయితే the doctor has wrapped the band around the patient's hand above the elbow. మోచేతికి పై భాగంలో ఆ బ్యాండ్ని గట్టిగా కట్టివేశారు. అలా కట్టివేసినప్పుడు ఆ చేతి గుండా పాస్ ఆన్ అయ్యేటటువంటి ఆర్టరీ ఏదైతే ఉందో అది నొక్కబడుతుంది. ఇట్ గెట్ కంప్రెస్డ్. సో ద బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ ద కంప్రెస్డ్ ఏరియా టు ద లెఫ్ట్ ఏరియా. సో ఆ నొక్కబడినటువంటి ప్రదేశం గుండా ఇట్ హ్యాస్ టు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. మరి ఆ సమయంలో మనము ఆ రక్తనాళంలో ఉండేటటువంటి రక్తపీడనాన్ని ఈజీగా కొలవగలుగుతాము స్పిగ్మోమానోమీటర్ని ఉపయోగించి. అబ్జర్వ్ వాట్ ద డాక్టర్ ఈస్ డూయింగ్ నౌ. He is putting the stethoscope below the band and he is applying some pressure on the wrap band by pressing the balloon. Yeah, while applying the pressure the mercury level on the scale increases.
Now he is releasing the air on the band. ఆ బ్యాండ్ మీద అప్లై చేసిన ప్రెషర్ తగ్గించేస్తున్నారు, గాలిని రిమూవ్ చేస్తున్నారు. దట్స్ వై ద మెర్క్యూరీ లెవెల్ ఈజ్ గెటింగ్ డౌన్. క్రిందకి దిగిపోతా ఉంది. అలా క్రిందకి దిగిపోయినటువంటి సమయంలో while the mercury level is getting down, there the doctor can listen to the sounds. అక్కడ రెండు రకాలైనటువంటి శబ్దాలని ఆయన వింటారు. ఆ రెండు శబ్దాలని కరోట్కోఫ్ సౌండ్స్ అని అంటారు. డాక్టర్ నికోలాయ్ కరోట్కోఫ్ అనేటటువంటి వ్యక్తి, ఒక డాక్టర్, he had invented the sphygmomanometer what we are using nowadays to measure the blood pressure. రక్తపీడనాన్ని కొలవడానికి మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి స్పిగ్మోమానోమీటర్ అనేటటువంటి పరికరాన్ని మరి డాక్టర్ నికోలాయ్ కరోట్కోఫ్ అనేటటువంటి ఆయన కనుక్కున్నారు. ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ని 2 సార్లు కొలవాలి అనేటటువంటి విషయాన్ని కూడా వారే మొదటగా తెలియజేశారు. కాబట్టి ఆ సౌండ్స్ను కూడా, అంటే ఒకసారి సిస్టోల్ సమయంలో వచ్చేటటువంటి శబ్దాన్ని, రక్తం పాస్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి శబ్దాన్ని, అంటే ఆ ర్యాప్ బ్యాండ్ గుండా రక్తం పాస్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి శబ్దాన్ని, మరియు రెండవసారి డయాస్టోల్ సమయంలో రక్తం పాస్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి శబ్దాన్ని, రెండింటినీ కూడా కరోట్కోఫ్ సౌండ్స్ అని అంటారు. ఆ కరోట్కోఫ్ సౌండ్స్ని బట్టి అట్ ద టైమ్ ఆఫ్ అపీరింగ్ కరోట్కోఫ్ సౌండ్స్ the measurement of the level of the mercury level will be noted down, and that is the blood pressure of the patient. ఆ కిరాట్కోఫ్ శబ్దాలు వినిపించినప్పుడు, డాక్టర్కి స్టెత్లో వినిపించినప్పుడు, అప్పుడు స్కేల్లో ఉండేటటువంటి రీడింగ్ని వాళ్ళు 2 సార్లు నమోదు చేస్తారు. ఆ నమోదు చేసినటువంటి రీడింగ్ ఆ వ్యక్తి యొక్క బ్లడ్ ప్రెషర్ అవుతుంది. సో మీ అందరికీ కూడా hope that you have understood the usage of sphygmomanometer. Now we are entering again into the topic blood pressure topic లోనికి మళ్ళీ మనం తిరిగి వచ్చేసాము. Where there is normal blood pressure, there will be also the condition of abnormal blood pressure, right? ఎప్పుడైతే నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది ఉంటుందో, అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనే కండిషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్, 2 కండిషన్స్లో అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది ఉండవచ్చు మనుషులలో. One is high blood pressure, the second one is low blood pressure. What is high blood pressure? If the blood pressure is more than 140/90, it is known as high blood pressure. అధిక రక్తపోటు అంటాము. ఎప్పుడంటాము? ఒకవేళ ఆ వ్యక్తి యొక్క రక్తపోటు 140/90కి మించి కనుక ఉన్నట్లయితే అలాంటి సమయంలో వాళ్ళని అధిక రక్తపోటు అని అంటాం. వాళ్ళని, ఆ పేషెంట్స్ని అధిక రక్తపోటు అని పిలుస్తాం. ఎప్పుడైతే రక్తపోటు 90/60 కంటే తక్కువగా ఉన్నదో అలాంటప్పుడు ఆ పరిస్థితిని లో బ్లడ్ ప్రెషర్, అల్ప రక్తపోటు అని పిలుస్తాం అన్నమాట. హై బీపీ, లో బీపీ. ఓకే, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద కండిషన్ హై బీపీ ఇన్ పర్సన్స్? మనుషులలో హై బీపీ అనేది ఎందుకు చోటు చేసుకుంటుంది? డ్యూ టు ద జెనెటికల్ కండిషన్స్. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రుల్లో కనుక హై బీపీ కనుక ఉన్నట్లయితే వ్యక్తులలో హై బీపీ వచ్చేటటువంటి అవకాశము ఉంది. ఏజ్ ఫ్యాక్టర్ కూడా హై బీపీ రావడానికి కారణం. మరియు స్మోకింగ్ కాజెస్ సమ్ బ్లాకేజెస్ ఇన్సైడ్ ద ఆర్టరీస్. స్మోకింగ్ కారణంగా ధూమపానం జరిపినప్పుడు కూడా, దీర్ఘకాలికంగా ధూమపానం చేసినప్పుడు కూడా
మరి ధమనులలో ఏమైనా అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉంది. అది కూడా మరి అధిక రక్తపీడనానికి దారి తీస్తుంది. అలానే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, టేకింగ్ ఆఫ్ హై క్యాలోరిఫిక్ ఫుడ్ మెటీరియల్, సో ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం, మరియు ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం తక్కువ చేయటం, ఇవన్నీ కూడా అధిక రక్తపోటుకు కారణాలుగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ వన్స్ హై బ్లడ్ ప్రెషర్ ఈజ్ అకర్డ్, వీ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ది కండిషన్, బట్ వీ కెన్ మెయింటైన్ అవర్ బ్లడ్ ప్రెషర్ ఇన్ నార్మల్ కండిషన్. మనము ఒకసారి అధిక రక్తపోటు కనుక వచ్చినట్లయితే దాని నుండి మనము పక్కకి పోలేం, కానీ దాన్ని తీసివేయలేం, కానీ ఆ పరిస్థితిని దానిని ఎప్పుడు కూడా నార్మల్గా ఉంచుకోవడానికి మాత్రం మనం ప్రయత్నం చేయొచ్చు, నార్మల్గా ఉంచుకోవచ్చు. ఏ విధంగా? వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ టు మెయింటైన్ అవర్ బ్లడ్ ప్రెషర్ నార్మల్? So, to be habituated for regular physical exercise, ప్రతిరోజు శారీరక వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవడం. By implementing the healthy food habits, like taking fruits and vegetables, మరి ఆహార నియమాల్ని పాటించటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం. టు రెగ్యులేట్ ద ఇంటేక్ ఆఫ్ సాల్ట్, మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఉప్పుని తగ్గించటం. అకార్డింగ్ టు WHO సజెషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సూచనల ప్రకారము ద ఇంటేక్ ఆఫ్ సాల్ట్ షుడ్ బి లెస్ దాన్ 5 grams per day for regulating the blood pressure in case of the patient with the condition high blood pressure. మరి ఎవరికైతే అధిక రక్తపోటు అనేది ఉందో అలాంటి వాళ్ళు రోజుకి 5 గ్రాములకు మించకుండా ఉప్పుని తీసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగనే to avoid smoking habit and to avoid what is it called, alcohol, to avoid alcohol also helpful for regulating our blood pressure. And coming to the next condition, low blood pressure, alpha రక్తపీడనం. ఇది ఎందుకు చోటు చేసుకుంటుంది? What are the causes for low blood pressure? If we lose our blood by bleeding, మరి ఏదైనా కారణం చేత బ్లీడింగ్ జరిగి ఎక్కువ రక్తాన్ని గనక కోల్పోయినట్లయితే, in the condition of arterial dilation, ధమనుల గోడలు విశాలంగా, మరి అంటే ధమనులు విశాలంగా మారినట్లయితే, అంటే ధమనుల వ్యాసం పెరిగినట్లయితే, ఎందుకు ఇలా జరుగుతుంది? యాజ్ ఎ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ సమ్ సర్టన్ మెడికేషన్, కొన్ని రకాలైనటువంటి మందుల్ని, ఔషధాలని తీసుకున్నప్పుడు వాటికి సైడ్ ఎఫెక్ట్గా ఏం జరుగుతుంది? ధమనులు వ్యాసము పెరగటం జరుగుతుంది. అప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గేటటువంటి అవకాశము ఉంది. దీనికి కూడా జెనెటికల్ కండిషన్స్ అనేటటువంటివి ఒక రకమైనటువంటి కారణం. లో బ్లడ్ ప్రెషర్ కనుక ఉన్నట్లయితే తరచుగా నాజియా అండ్ ఫెయింటింగ్ మే బీ అకర్డ్ యాజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ లో బ్లడ్ ప్రెషర్. సో కళ్ళు తిరగడము, స్పృహ తప్పి పడిపోవడం లాంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి తక్కువ రక్తపీడనం కారణంగా. సో వీటిని అదుపులో ఉంచుకోవటం కోసం కొంత ఉప్పుని ఎక్కువగా తీసుకోవటం అనేటటువంటిది చేయవలసి ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద topic about blood pressure. Hope you all of you understand the topics, both of the topics, cardiac cycle and blood pressure. రెండు కూడా మీకు బాగా అర్థమయ్యాయని నేను
who is Nanu, and today's session will be closed now. And we will meet in the next session. పిల్లలు అంతవరకు బాయ్.